అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు అల్లాహ్ యొక్క పుణ్యదాసుల 11 లక్షణాలు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మీ ముందు ఉంచుతాను. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరతుల్ ఫుర్ఖాన్ 25వ అధ్యాయంలో ఈ యొక్క అల్లాహ్ యొక్క పుణ్యదాసుల యొక్క లక్షణాలను తెలియజేయడం జరిగింది. కరుణామయుని విశ్వాస పాత్రులైనటువంటి దాసులు ఎవరంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు మీకు సలాం అంటూ సాగిపోతారు. వారు తమ ప్రభు సన్నిధిలో సాష్టాంగపడుతూ నిలబడుతూ రాత్రులు గడుపుతారు. వారిలా ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రభు, మాపై నుంచి నరక శిక్షను తొలగించు, ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది. నిశ్చయంగా అది చాలా చెడ్డ చోటు, చెడ్డ నివాస స్థలం. వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారాగా ఖర్చు చేయరు. అలాగని చెప్పి పిసినారితనం కూడా చేయరు. మరి రెండింటి మధ్య వారు సమతూకాన్ని పాటిస్తారు. అలాగే వారు అల్లాహతో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయడాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టలకు ఒడిగట్టినవాడు పాపఫలాన్ని పొంది తీరుతాడు. ప్రళయ దినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. సోదరులారా, సోదరిమణులారా, మరి ఈ వాక్యాల్లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క కరుణామయుని యొక్క దాసులు ఎవరో, విశ్వాసపాత్రులైనటువంటి పుణ్యం చేసేటటువంటి దాసులు ఎవరు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మొదటిగా కరుణామయుని విశ్వాసపాత్రులైనటువంటి దాసులు ఎవరంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు మీకు సలాం అంటూ సాగిపోతారు. సలాం చెప్పి ముందుకు సాగిపోవటం అంటే మూర్ఖుల మాటల్ని పట్టించుకోకుండా, పిడివాదానికి దిగకుండా నిష్క్రమిస్తారని భావం. విశ్వాసులు అజ్ఞానులతో తర్క వితర్కాలకు దిగి విలువైనటువంటి సమయాన్ని వృధా చేయరు. సోదరులారా, సోదరిమణులారా, వారు మూర్ఖుల్లాగా మొండికేయరు. పైగా అలాంటి సందర్భాలలో నింపాదిగా, హుందాగా వ్యవహరిస్తారు. అక్కడి నుండి తప్పుకుంటారు. మరి అలాగే వారు సృష్టికర్త అయినటువంటి అల్లాహతో, మా ప్రభు, మాపై నుంచి నరక శిక్షను తొలగించు, ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది అని చెప్పి వారు వేడుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి అవగతమైనటువంటి మనకు విషయం ఏంటంటే, కరుణామయుని యొక్క పుణ్యదాసులు రాత్రిపూట దైవారాధనలో గడపటమే కాకుండా వారు దైవానికి భయపడుతూ ఉంటారు. నరకయాతన నుంచి నిరంతరం దేవుని శరణు కోరుతూ ఉంటారు. కనుక మనిషి దైవారాధన చేస్తూ, దైవ విధేయత కనబరుస్తూ కూడా దేవుడు తనను నిలదీస్తాడన్న విషయం పట్ల నిర్భయంగా, నిశ్చింతగా ఉండరాదు. తన ఆరాధనలను తలుచుకుని అహంకారంతో విర్రవీగకూడదు. మరి ఈ మాటే వేరొక చోట కూడా ఈ విధంగా చెప్పబడింది. అదేంటంటే, వారు ఇవ్వగలిగినది ఇస్తూ ఉంటారు, కానీ వారి హృదయాలు తమ ప్రభు వైపునకు మరలిపోవలసి ఉందనే భావన వల్ల వణుకుతూ ఉంటాయి. సూరతుల్ మోమినూన్ సూర నంబర్ 23 వాక్యం నంబర్ 60లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ భయం ఎందుకని, దేని కొరకు అంటే, తమ ఆరాధనలు, దాన ధర్మాలు దైవ సమక్షంలో స్వీకారయోగ్యం అవుతాయో లేదో అని ఈ యొక్క భావం అన్నమాట. వారు భయపడుతూ ఉంటారు. హదీసులో కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ విధంగా భయపడే కరుణామయుని భక్తులు ఎవరు అంటే, వారు సారాయి త్రాగేవారా లేక దొంగతనం చేసేవారా అని హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగ్గా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సమాధానం చెప్పారు, లేదు ఓ అబూబకర్ పుత్రిక, వారు అటువంటి జనం కారు. వారు నమాజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు, దాన ధర్మాలు చేసేవారై ఉంటారు. అయినప్పటికీ తమ ఆచరణలు స్వీకారం అవుతాయో లేదోనని భయపడుతూ ఉంటారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే వారు ఖర్చు పెట్టేటటువంటి సమయంలో వారి యొక్క ఇంకొక లక్షణం, వారు ఖర్చు పెట్టే సమయంలో అటు మరీ దుబారాగా ఖర్చు చేయరు. అలాగని చెప్పి ఇటు పిస్నారితనం వహించరు. ఈ రెండిటి మధ్య సమతూకాన్ని పాటిస్తారు. దైవానికి ఇష్టం లేని పద్దులలో ఖర్చు పెట్టడం దుబారా ఖర్చు కిందకి వస్తుంది. అలాగే దైవ విధేయత మార్గంలో ఖర్చు పెట్టకుండా చేతిని ఆపి ఉంచడం
పిసినారితనంగా పరిగణించబడుతుంది. దైవ ఆజ్ఞలకు అనుగుణంగా ధనాన్ని వెచ్చించటం సరి అయినది. అలాగే ధర్మసమ్మతమైనటువంటి విషయాలలో అడ్డు ఆపు లేకుండా ఖర్చు పెట్టడం అనేది కూడా దుబారా కిందకి వస్తుంది. అందుకే ఎల్లప్పుడూ రెండు అతివాదాలకు నడుమ సమత్వాన్ని సమతూకాన్ని పాటించటం అవసరం. అలాగే వారి ఇంకొక లక్షణం ఏమిటంటే వారు అల్లాహతో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయడాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వారు అల్లాహ్తో పాటు ఇంకొక దైవాన్ని మొరపెట్టుకోరు, ఆయనతో పాటు సహవర్తులు చేయరు. ఎవరిని న్యాయబద్ధంగా ఎవరినైనా చంపడానికి 3 కారణాల్లో ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇస్లాం స్వీకరించిన మీదట అతడు ధర్మభ్రష్టుడైతే, 2 వివాహితుడై ఉండి కూడా వ్యభిచారానికి పాల్పడితే, లేక ఎవరినైనా అన్యాయంగా హత్య చేస్తే ఈ 3 పరిస్థితుల్లో మరణశిక్ష విధించవచ్చు అని చెప్పి ఇస్లామిక్ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అలాగే వారు వ్యభిచారానికి పాల్పడరు. అంటే ఈ హదీసులో ఉంది ఏంటంటే అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని ఒకరు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతారు. అప్పుడు నిన్ను పుట్టించిన వాడు అల్లాహే అయినప్పటికీ నువ్వు ఆయనకు సహవర్తునిగా ఇంకొకరిని కల్పించటం షిర్కుకు ఒడిగట్టడం అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తారు. ఆ తర్వాత పెద్ద పాపం ఏది అని అతను అడగ్గా నీ సంతానం నీతో కలిసి తినేస్తుందేమోనన్న భయంతో చంపేయటం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తారు. ఆ తరువాత ఏది అని అతను సందేహపడగా నువ్వు నీ పొరుగువాని భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు బదులిస్తారు. ఈ ఆయత్ ద్వారా మనకు ఈ విషయాలు రూఢి అవుతున్నాయి, తెలుస్తున్నాయని చెబుతూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క వాక్యాన్ని పఠించడం జరిగింది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క పుణ్య దాసులు వారి యొక్క లక్షణాలను ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఇలాంటి లక్షణాలను గుణగణాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరిలోనూ కలిగించాలని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో నేను దుఆ చేస్తున్నాను. అలాగే ఏ విషయాలైతే మేము విన్నామో ఈ సమస్త విషయాలపై మా అందరికీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆలోచించి ఆచరించి ఇతరులకు తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.